ఎమ్మెల్యేలను కూడగట్టుకొని బీజేపీ మద్దతుతో సీఎం అయిన ఏక్నాథ్ షిండే నిన్నటిదాకా తిరుగుబాటు నేతే. ఇప్పుడు మాత్రం జనామోదం పొందిన అగ్రనేత. 2.5 ఏళ్ల క్రితం బీజేపీ సాయంతో శివసేనను చీల్చి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి కమలం పెద్దల ఆశీస్సులతోనే పదవిలో కొనసాగాడనిపించుకున్న షిండే తాజా ఎన్నికల ద్వారా ఒక్కసారిగా శిఖర స్థానానికి ఎదిగారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే ఒక సంచలనం. అయితే ఆయన్ను చూస్తే ఒక మౌనమునిగా ఉంటారు. ఠానే జిల్లా శివసేన రాజకీయాలకు గుండెకాయ లాంటిది. శివసేనలో చేరి త్వరగానే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం మంత్రిగాను పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2022లో పార్టీ అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రేపై 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీ సాయంతో సీఎం పగ్గాలు చేపట్టారు. మౌనంగా ఉన్న షిండే అవసరమైతే ప్రసంగాల్లో నిప్పులు కురిపించగలరు. శివసేన వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన శివసేన యూబీటీ అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు. ఏక్నాథ్ షిండే శివసేన అగ్రనేత బాల్ ఠాక్రే ఆశీస్సులతో వెలుగులోకి వచ్చారు. అందుకే ఆయనంటే ఎంతో గౌరవం. శివసేన పునాదులైన మరాఠా ప్రయోజనాలు కాపాడడం, హిందూ రక్షణ అంశాలపై పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. అయితే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్ధవ్ జట్టు కట్టడం షిండేను కలవరపరిచింది. దీంతో పార్టీని చీల్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో మరోసారి ఆయన నేతృత్వంలోనే విజయం సాధించింది. శివసేన అగ్రనేత బాల్ ఠాక్రే ఉన్న సమయంలో ఉద్ధవ్ రాజకీయాల్లోకి రాకపోవచ్చన్న సంకేతాలు ఉండేవి. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉద్ధవ్ తండ్రి తరహాలో ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేయలేకపోయారు. శివసేన తరహా రాజకీయాలకు ఈ విధానం సరిపోలేదు. అనంతరం బీజేపీతో ఉన్న అనుబంధంతో మంచి ప్రదర్శన చేసినా 2019లో ఎన్డీఏ నుంచి వెళ్లిపోయారు. అయితే షిండే శివసేనలో పట్టు సాధించారు. తన ప్రసంగాల్లో ఉద్ధవ్ కాంగ్రెస్ దిశగా వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఏక్నాథ్ షిండే ఎక్కువగా మాట్లాడరు. తన సీఎం పదవి 3 నాళ్లే అన్న విమర్శకులకు తన పనితీరుతోనే సమాధానం చెప్పాడు. 2.5 ఏళ్ల పదవీ కాలంలో మహారాజకీయాల్లో శిఖర నేతగా ఎదిగారు. మహారాష్ట్రలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. లడ్కీ బెహన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెల 1500 రూపాయల సాయంతో పాటు లడ్కాబౌ యోజన పథకం కింద నిరుద్యోగ యువకులకు శిక్షణ అందించారు. ముంబై నగరంలోకి ప్రవేశించే 5 టోల్ గేట్ల నుంచి కార్లు, తదితర వాహనాలపై టోల్ను రద్దు చేశారు. మరాఠా రిజర్వేషన్ల అంశం మహారాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2014 తర్వాత షిండే మాత్రమే మరాఠా వర్గాలకు చెందిన సీఎం కావడంతో మరాఠాలకు 10% రిజర్వేషన్లు కేటాయించడంతో వారి ఆగ్రహాన్ని తగ్గించింది. రిజర్వేషన్లతో పాటు మరాఠా వర్గానికి చెందిన షిండే సీఎంగా ఉండడంతో మెజారిటీ మరాఠా ఓటర్లు మహాయుతికే ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భారీ ఆధిక్యత సాధించారు. 1,20,717 ఓట్ల ఆధిక్యతతో కొప్రి, పచ్చఖాడి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు. షిండేకు 1,59,000 ఓట్లు రాగా ఆయన సమీప శివసేన యూటీబీ అభ్యర్థి కేదార్ డీఘేకు 38,342 ఓట్లు పోలయ్యాయి. షిండే రాజకీయ గురువైన ఆనంద్ డీఘే మేనల్లుడే కేదార్ డీఘే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొప్రి, పచ్చఖాడి నియోజకవర్గం నుంచి షిండే కాంగ్రెస్ అభ్యర్థి ఘసిగోంకర్ సంజయ్ పాండురంగపై విజయం సాధించారు.